ఇప్పుడు ముగ్గురు అయిపోయారు కదా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ సాంగ్ తర్వాత వచ్చి సో ఇంత బాధ ఉందా నీకు, పెళ్లి చేసుకుందామని ఎవరన్నా వచ్చి ముందు నిలబడితే ఏం చేస్తావు? అన్న ఫస్ట్ దండం పెడతా, దాని తర్వాత కాలు మోగుతా, అక్క నాకు అది దక్క అని చెప్తా. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ మెసేజ్ అన్న వాళ్ళు ఎవరు సార్ నా లెక్కనే సార్ మీ స్టోరీ కూడా, ప్లీజ్ సార్ మధ్యం కలిసి ఉందాం సార్, పెళ్లి చేసుకుందాం సార్ అని వాళ్ళు ఇంకొకరు సార్ నేను అలా మోసం చేశాను మిమ్మల్ని చేసుకుంటారు సార్, మీరు నాతో ఉన్నాను సార్ నాకు క్యాష్ ఫీలింగ్ లేదు సార్ అని ఇంకొకరు అయితే డైరెక్ట్గా సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్, నేను మోసం చేసిన అమ్మాయిని కాదు సార్, సార్ మీ పేరెంట్స్ కూడా బాగుంది. నాకు వద్దు సార్, నాకు వద్దు. ఇప్పటికే 3 కథలు అయిపోయినాయి, మొత్తం బట్టలన్నీ దింపి పక్కన పడేసిరు. నాకు బట్టలు లేవన్న, నిజం చెప్పినట్టు ఏదో పైకి వేసుకున్నా కానీ అమ్మతో నాకు అద్దె వద్దన్న, నాకు వద్దన్న, ప్రామిస్ చెప్తానా నాకు వద్దు. ఒకవేళ ఇన్ కేసు నేను చేసుకోవాలి అత్తే డైరెక్ట్ మా అబ్బాయి కాలు మొక్కి అమ్మ నువ్వు ఇవ్వాలని ఏతో ఏ అమ్మ నువ్వు కుంటిదాన్ని చూపెట్టా మంచిదే, గుడిదాన్ని చూపెట్టా మంచిదే, నేను దాని మీద తలగడతా అంతే. ఈసారి మాత్రం మా తల్లిదండ్రుల ఆప్షన్, ఒక్కసారి వాళ్ళ మాటలే నా జీవితం నాశనం అయింది, ఈసారి చేసుకోవద్దంటే వాళ్ళ మాట ఇంట. సరే, మీ అమ్మ నాన్నకు నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్ మనం చెప్పలేము, ఈ వీడియో ఎట్లాగో చూస్తారు కాబట్టి మీ అమ్మ నాన్నకు నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మీ అమ్మ నాన్నకి చెప్పు. అమ్మ బాధపడకండి అమ్మ, దయచేసి క్షమించండి, ఎందుకంటే మీరు చెప్పినప్పుడు నేను లేదు, ఇలా తప్పు చేసిన నా తప్పు నేను తెలుసుకున్నా, మిమ్మల్ని అయితే కష్టపెట్టమ్మా, కానీ మీరు నా కోసం అని చెప్పి దయచేసి బాధపడకండి, నేను తప్పులు చేసినా క్షమించండి. సో అంటే మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా బాధ పెట్టినాను అంటే నీ గురించి ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉన్నాయన్న, పాప కోసం బాగా ఏడ్చింది అన్న, బాగా ఏడ్చింది. మా అమ్మ స్కూల్ కాడికి పోయి హనీ ఇట్రా అని అంటే నువ్వు రాకున్నానమ్మా, నువ్వు అత్తే కొడతాను, మా ఇంట్లో నువ్వు ఎందుకు వస్తాను, నువ్వు అత్తే అమ్మ కొడుతుంది, తాత కొడతాను, నువ్వు రాకపో, టీచర్ చెప్తే వాళ్ళకు నువ్వు ఎందుకు వస్తావు పో అని చెప్తే ఆ రోజు అమ్మ బాగా ఏడ్చింది. ఓకే, బాగా చేసింది. సో నీ బిడ్డకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలన్నా, మమ్మీ చెప్పినట్టు నేను బాగా చదువుకో అంతే అన్న, అంతే. ఇప్పుడు మేము కలిసినా కానీ మళ్ళీ కొడతారు, మళ్ళీ విడాకులు అయినాయి, కలిసే అవకాశం కూడా లేదు, ఏదో లోపల ఉంటుంది పేరు అంతే. అంతే.